హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. జనవరి 28, 2026 రోజు ఆధార్ కార్డ్ సంబంధించిన యాప్ ఏదైతే ఉందో దాన్ని సరికొత్తగా రూపొందించి సేవలను సులభతరంగా చేసేందుకు UIDAI వాళ్ళు ఈ సదుపాయాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ను ఎక్కడి నుంచెలైనా ఎప్పుడైనా ఆధార్ యాప్ నుంచి అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని ఈ యాప్ ద్వారా మనకు UIDAI వారు కల్పించడం అయితే జరిగింది. ఓకే, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ, బ్యాంక్ సేవలు, ఆధార్ మొబైల్ నెంబర్ వీటన్నిటికి సంబంధించి మనం చేయాలంటే ఆధార్కి మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ ఉండాలి. అలాగే ట్రావెలింగ్లో కూడా ఐడెంటిటీ చెకింగ్స్ పూర్తయ్యే విధంగా ఫాస్ట్గా అయ్యే విధంగా ఆధార్ యాప్ కొత్త వర్షన్ మనకు ఈ జనవరి 28 రోజు అందుబాటులోకి అయితే రావడం అయితే జరిగింది. అయితే దీనివల్ల మనకు రెండు లాభాలు అయితే ఈజీగా ఉన్నాయి. ఒకటి, ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అవసరం లేదు. అంటే మన దగ్గర ప్యాకెట్ల నుంచి ఆధార్ కార్డు చూపించడం లేకపోతే జిరాక్స్ ఇవ్వడం ఇట్లాంటి అవసరం ఉండదు. ఇది ఎలా యూజ్ చేయాలి, ఎలా మనకు వేరే వాళ్ళకి మనకు చూపించాలి, మరి ఫిజికల్ డాక్యుమెంట్తో అవసరం లేకుండా ఎట్లా షేర్ చేయాలి అనేది కూడా ఈ వీడియో చెప్తాను. రెండోది ఏంటంటే మొబైల్ నెంబర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడైనా కొత్త మొబైల్ నెంబర్ నుంచి వెళ్ళి పాత మొబైల్ నెంబర్ నుంచి మళ్ళీ కొత్త మొబైల్ నెంబర్ కావచ్చు, ఇప్పటి వరకు అసలు మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఆధార్కి మొబైల్ నెంబర్ ఎట్లా లింక్ చేయాలనేది కావచ్చు, ఈ కొత్త యాప్లోనైతే మనకి అందుబాటులోకి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో రండి, ఇప్పుడు ఆలస్యం లేకుండా అది ఎట్లా మనకి చేయాలనేది చూద్దాం ప్రాసెస్ అంతా. సో ఇందుకోసం మొదట మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసినాక ఇదిగోండి, ఇక్కడ చూడండి ఆధార్ అని కనబడుతుంది కదా, ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసి చూపెట్టాను. ఈ లోగోతో ఉన్నటువంటి సింబల్ ఏదైతే ఉందో అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దీంతో పాటుగా ఆధార్ ఫేస్ RD అనేది ఉంది కదా, అది కూడా ఇన్స్టాల్ చేసుకోండి. సో టాప్లో ఉన్నటువంటి ఆధార్ అనేది గతంలో మనకు స్టార్టింగ్ నుంచో అది అందరికి తెలుసు. అఫ్కోర్స్ గత 2-3 నెలల కింద కూడా ఈ కొత్త ఆధార్ వచ్చిందనుకోండి. కాకపోతే ఈ జనవరి 28, 2026 నుంచి ఆధార్ కార్డులో ఈ అప్డేట్తో ఈ కొత్త ఫీచర్ అయితే రావడం అయితే జరిగింది. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం, రైట్? సో ఇదిగోండి ఆధార్ అని ఉంది కదా, దీని మీద నేను ఇప్పుడు టచ్ చేస్తున్నా. దానికంటే ముందు ఆధార్ ఫేస్ RD కూడా నేను ఇన్స్టాల్ చేసుకున్నా. ఇక్కడ ఇన్స్టాల్డ్ అని కనబడుతుంది, గుర్తు ఐడెంటిఫై చేస్తున్నారా? అట్లా అన్నమాట. సో నేను ఈ ఆధార్ యాప్ మీద ఇన్స్టాల్ చేస్తున్నా. దీన్ని ఓపెన్ చేస్తున్నా, చూడండి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన. ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఈ విధంగా కొత్త ఆధార్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంది. సో ఆల్రెడీ దీనికి సంబంధించి గతంలో ఒక 1 month బ్యాక్ 2 months బ్యాక్ ఇది ఇంట్రడ్యూస్ చేయడం వలన నేను దీనికి సంబంధించి అన్ని వివరాలు అయితే నెక్స్ట్ అని పోయి మన ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి ఒక పిన్ నెంబర్ అయితే జనరేట్ చేసుకున్నాను అప్పుడే. సో ఈ అప్డేట్ చేయడం వలన డైరెక్ట్ నాకు ఇక్కడ పిన్ నెంబర్ అడుగుతుంది. మీరు అట్లా సెట్ చేసుకోండి పిన్ నెంబర్. సో నేను నాకు సంబంధించిన పిన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ పిన్ నెంబర్ అయితే ఎంట్రీ చేసేసి ఓపెన్ చేయడం అయితే జరిగింది. హోమ్ పేజ్ అయితే ఇట్లా ఉంది. ఇక్కడ ప్రతి పాయింట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్యాప్ టు రివీల్ యువర్ ఆధార్ కార్డు ఉంది కదా, ఈ స్కానర్ ఉంది కదా, స్కానర్ మీద టచ్ చేస్తే లేకపోతే ఈ స్కానర్ను మీరు స్కాన్ చేస్తే కనుక మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని మీద టచ్ చేస్తున్నా, చూడండి ఆధార్ డీటెయిల్స్ వచ్చింది. ఫ్రంట్ పేజ్ ఈ విధంగా ఉంది. ఓకే, అండ్ బ్యాక్ పేజ్ రావాలంటే మీకు ఇక్కడ సైడ్కి ఆర్ఏ మార్క్ ఉంది చూసారా, లెఫ్ట్ కానీ రైట్ కానీ. ఈ ఆర్ఏ మార్క్ని మీరు టచ్ చేస్తే ఇట్లా బ్యాక్ సైడ్ కూడా చూపించడం జరుగుతుంది. క్లియర్? సో నేను మళ్ళీ ఫ్రంట్ పేజ్కి వచ్చేసిన, రైట్. నేను మళ్ళీ దాని మీద టచ్ చేస్తే ఆ QR కోడ్ కూడా ఇట్లా అయిపోయింది. సెకండ్, మనకు ఎటువంటి OTP అవసరం లేకుండా డైరెక్ట్ ఆధార్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఈ విధంగా మీరు ఆధార్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసేసి ఈ హోమ్ పేజ్కి వస్తే ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని కనబడుతుంది చూసారా, ఆ విధంగా కూడా మీరు OTP లేకుండా కూడా ఆధార్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మంచి ఫెసిలిటీ. గతంలో కూడా మనం వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. ఓకే, సో ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మాస్క్డ్ ఆధార్గా ఉన్నా అన్మాస్క్డ్ ఆధార్గా ఉన్నా, ఇక్కడ మాస్క్డ్ ఆధార్ అంటే మీకు లాస్ట్ 4 digits కనబడతాయి, అన్మాస్క్డ్ అంటే ఫుల్గా కనబడతాయి. సో ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సో డౌన్లోడ్ కాగానే దానికి ఒక పాస్వర్డ్ అయితే ఉంటుంది. మీ యొక్క పూర్తి పేరు ఉంటుంది కదా, మీ పేరులో ఫస్ట్ 4 లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. తర్వాత మీ పుట్టిన సంవత్సరం ఉంటుంది, ఇయర్, దాని యొక్క పాస్వర్డ్, రైట్. సో నేను ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నా. దీని గురించి గతంలో వీడియో చేశాను, చూడని వాళ్ళంటే చూడండి.
నెక్స్ట్ ఇక్కడ బయోమెట్రిక్ అన్లాక్ అని ఉంది చూసారా, ఇక్కడ బయోమెట్రిక్ లాకు అన్లాకు. ఓకే, సో ఇక్కడ లాక్ కావాలి అంటే నేను దీని మీద క్లిక్ చేస్తున్నా చూడండి. ఇక్కడ బయోమెట్రిక్ నేను లాక్ వేసుకోవడం అయితే జరిగింది. సో నేను ఇది అన్లాక్ చేయాలంటే దాని మీద టచ్ చేసిన ఎస్, ఇక్కడ లాక్ బయోమెట్రిక్ అని క్లిక్ చేయగానే ఇక్కడ లాక్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలంటే ఇదిగోండి, అంటే ఇంతకుముందు నేను లాక్ వేయలేదు, ఇప్పుడు లాక్ వేసిన, ఇక్కడ సెక్యూర్ అయిపోయింది చూడాలి, బయోమెట్రిక్ లాక్డ్ అంటుంది. మళ్ళీ అన్లాక్ చేయాలంటే దీని మీద టచ్ చేయండి, ఎస్ అన్లాక్ బయోమెట్రిక్ అని ఉంది. సో అన్లాక్ అయిపోయింది ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి సెలెక్ట్ షేర్ అని కనబడుతుంది కదా, షేర్ సింబల్ కనబడుతుంది. సో దీని మీద క్లిక్ చేయండి. ఎవరికైతే మన డీటెయిల్స్ షేర్ చేద్దామని అనుకుంటున్నారో, ఏం డీటెయిల్స్ అయితే మీరు షేర్ చేద్దాం అనుకుంటారో వాటిని ఇట్లా టచ్ చేయండి. ఇప్పుడు ఫోటో, నేము, నా యొక్క అడ్రస్ అండ్ జెండర్, ఇవి మాత్రమే నేను షేర్ చేద్దాం అనుకుంటున్నా వేరే వాళ్ళకి. వాటిని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ షేర్ కస్టమ్ ఐడి అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తున్నా. లేదు మీకు అన్ని షేర్ చేయాలని మీరు షేర్ చేయాలి అని అనుకుంటే కనుక ఇక్కడ షేర్ ఆల్ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. అయితే కొందరు ఈ సన్ ఆఫ్ కానీ, కేర్ ఆఫ్ కానీ, వైఫ్ ఆఫ్ కానీ, డాటర్ ఆఫ్ కానీ కొందరికి రావట్లేదు అని అంటున్నారు కదా. సో ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది, కావాలంటే చూసుకోండి. కొందరికి డౌన్లోడ్ చేసినప్పుడు రావట్లేదు అంటున్నారు. సో ఇట్లా మీరు ఈ యాప్ ద్వారా కూడా ఈ సన్ ఆఫ్, డాటర్ ఆఫ్, కేర్ ఆఫ్ ఇట్లా మరియు ఆన్లైన్ రికార్డ్ అనేది చూసుకోవచ్చు. డౌన్లోడ్ చేసినప్పుడు కనబడకపోయినా కూడా మీ ఈ యాప్ ద్వారా ఈ ఫెసిలిటీ అయితే మీకు చూపిస్తుంది. సో నేను ఆల్రెడీ ట్రై చేశాను, ఎందుకంటే మనము ఇది మొన్న రీసెంట్గా ఎవరైనా అడ్రస్ అప్డేట్ చేస్తే కనుక దానిలో కేర్ ఆఫ్ కానీ, సన్ ఆఫ్ కానీ, వైఫ్ ఆఫ్ కానీ, డాటర్ ఆఫ్ కానీ రావట్లేదు. సో ఈ యాప్ ద్వారా మీరు ఇక్కడ షేర్ ఐడి మీద క్లిక్ చేస్తే మీ యొక్క సన్ ఆఫ్, డాటర్ ఆఫ్, ఫాదర్ ఆఫ్ కనబడుతుంది. క్లియర్? వెంటనే ఈ వీడియో షేర్ చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, నేను చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఇట్లా మీరు ఏవైతే డీటెయిల్స్ ఇంకొకరికి షేర్ చేద్దామని అనుకుంటున్నారో అవి సెలెక్షన్ చేసుకొని ఇక్కడ షేర్ కస్టమ్ ఐడి మీద క్లిక్ చేస్తే ఈ విధంగానే కనిపిస్తాయి. ఇదిగోండి ఇవి మీరు పంపిస్తున్నారు. ఓకే, క్లియర్? ఇక్కడ షేర్ బటన్ మీద ఉంది కదా, షేర్ క్లిక్ చేయండి. ఇదిగోండి షేర్ అయిపోతుంది. సో ఇక్కడ జిప్ ఫైల్ అనేది ఒకటి రెడీ అయింది. ఇక్కడ మీరు చూడండి. సో నేను వాట్సాప్ ద్వారా ఒకరికి పంపిద్దామని అనుకుంటున్నా. సో చూద్దాం. సో వాట్సాప్ అయితే ఓపెన్ అవుతుంది. నాది కొంచెం ఫోన్స్లో ఉండడం వల్ల ఇక్కడ మీకు లేట్గా రీడ్ అవుతుంది. సో నేను ఒకరికి సెలెక్షన్ చేసుకున్నా, ఒకరికి పంపిద్దామని, అండ్ సెండ్ మీద క్లిక్ చేసిన. సో ఇక్కడ జిప్ ఫైల్ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ కనబడుతుంది కదా, ఆ జిప్ ఫైల్ రూపంలో మీకు ఆ ఫైల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను సెండ్ బటన్ మీద క్లిక్ చేసిన. సో ఇక్కడ మళ్ళీ దీని మీద నేను వేరే వాళ్ళకి పంపించిన ఫైల్ ఇప్పుడు ఇది, దీన్ని టచ్ చేసి ఓపెన్ చేద్దాం. సో ఈ విధంగా మీ యొక్క కస్టమ్ ఐడి షేర్డ్ సక్సెస్ఫుల్లీ రావడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఏది మీ యొక్క ఏవైతే షేర్ చేయాలనుకుంటారో ఆ డీటెయిల్స్ షేర్ చేసిన తర్వాత, సో నేను ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తున్నా. రైట్? సో నెక్స్ట్ ఇది మీ ఆధార్ కార్డు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ వాళ్ళది యాడ్ చేద్దామని అనుకుంటే టాప్లో ఇక్కడ యాడ్ ప్రొఫైల్ అని ఉంది. సో ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. యాడ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అని కనబడుతుంది. ఇక్కడ స్టెప్ 1 స్టెప్ 2 కూడా మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది ఎట్లా చేయాలనే ప్రాసెస్. ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అనగానే వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంట్రీ చేసేసి, ఓకే, ఆధార్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంట్రీ చేసేసి నెక్స్ట్ మీదకి వెళ్తే వాళ్ళ యొక్క ఫేస్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఫేస్ ఆర్డీ కావాలి దానికి మనకు. ఓకే, ఆ ఆర్డీ అయితే ఫేస్ ఆర్డీ మీకు ఇట్లా గుండ్రగా వస్తుంది, దాని చుట్టూ కలర్ గ్రీన్ కలర్ వస్తుంది. అట్లా మీరు ఇంకొక మెంబర్ని కూడా యాడ్ చేయొచ్చు. యాడ్ చేయగానే వాళ్ళకి ఇక్కడ ప్రొఫైల్ లైన్లో మీకు ఆ మెంబర్ అనేది యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ స్కానర్ ఒకటి కనబడుతుంది చూసారా. ఈ స్కానర్ని కనుక మీరు టచ్ చేస్తే వేరే వాళ్ళకి, ఇప్పుడు మనం బ్యాంకులోకి వెళ్ళినాం, లేకపోతే ఇక్కడ ట్రావెలింగ్ పర్పస్లో కానీ ఎట్లనంటే ఇందాక మనం చెప్పుకున్నామో అట్లా మన యొక్క డాక్యుమెంట్, మన డీటెయిల్స్ని వాళ్ళకి షేర్ చేయాలంటే వాళ్ళ దగ్గర క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని ఇట్లా ఓపెన్ చేసి స్కాన్ చేయగానే మన యొక్క డీటెయిల్స్ ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్కానర్కి స్కాన్ చేస్తే ఎట్లయితే మనం డబ్బులు పంపిస్తామో ఫోన్పే, గూగుల్ పే నుంచి, అట్లనే ఇది కూడా మన డీటెయిల్స్ని ఈ విధంగా స్కాన్ చేసి పంపించవచ్చు వాళ్ళ దగ్గర క్యూఆర్ కోడ్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీ అని కనబడుతుంది ఆప్షన్, హోమ్ బటన్ పక్కన సెక్యూరిటీ మీద టచ్ చేస్తే
ఇక్కడ నుంచి మీకు ఇందాక ఏదైతే పిన్ నెంబర్ పెట్టుకున్నారో వెరీ స్టార్టింగ్లో నాకు పిన్ నెంబర్ అని కనబడింది కదా, ఆ పిన్ నెంబర్ ఇక్కడ నుంచి మీరు అంటే చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ పిన్ నెంబర్ అని క్లిక్ చేసి అండ్ బయోమెట్రిక్ లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మనం చూసాము. నెక్స్ట్ ఇక్కడ సర్వీసెస్ అని కనబడుతుంది. సో అందుకేనండి లాస్ట్ వరకు చూడాలి అని చెప్తా ప్రతిదీ కూడా. సో నేను హోమ్ పేజ్కి వచ్చేసిన, ఇక్కడ సర్వీస్ అనే దాని మీద క్లిక్ చేసిన, ప్రతిదీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ప్రతి అప్డేటు ఇక్కడ అవుతూనే ఉంటుంది. దాని గురించి రోజు మనం నేర్చుకుంటూనే ఉండాలండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే అప్డేట్ రేపు ఉండకపోవచ్చు, లేకపోతే ఈ అప్డేట్లో మార్పులు చేర్పులు రావచ్చు, చెప్పలేం. అందుకే డైలీ నేను చెప్పింది ఇప్పుడు ఉండకపోవచ్చు, రేపు ఉండవచ్చు. కాబట్టి మనం డైలీ అప్డేట్ చేసుకోవడం, ఈ మొబైల్ యాప్ని ఓపెన్ చేసి చెక్ చేసుకోవడం చేస్తూ ఉండాలి. ఓకేనా. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే చేస్తున్నాం. తర్వాత ఇక్కడ సర్వీసెస్ మీద మీరు క్లిక్ చేస్తే, ఇక్కడ హోమ్ పేజ్ నుంచి ఇదిగోండి ఇక్కడ సర్వీస్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా సర్వీసెస్ ఉన్నాయి. గతంలో గత యాప్లో దీనికంటే 1 month 2 months ముందు యాప్లో మనకు నేమ్ వచ్చింది, కమింగ్ సూన్ అని వచ్చింది, ఈమెయిల్ అని వచ్చింది, దాని మీద టచ్ చేస్తే కమింగ్ సూన్ అని వచ్చింది. ఓకే. అండ్ అఫ్కోర్స్ అక్కడ అడ్రస్, మొబైల్ నెంబర్ మనం చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటే చేంజ్ చేసుకున్నాం. సో ఇందులో కూడా ప్రజెంట్ మొబైల్ నెంబర్ అప్డేట్కి వచ్చి కనబడుతుంది. అండ్ అడ్రస్ అప్డేట్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ రివ్యూ ఫ్యామిలీ రిక్వెస్ట్. ఓకే. సో ఎప్పుడైతే మనం ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నామో ఆ రిక్వెస్ట్కి సంబంధించి ఎక్కడ దాకా వచ్చింది ప్రాసెస్ అని కూడా ఆ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్, ఎస్ఆర్ఎన్ నెంబర్ ఎంటర్ చేసేసి కంటిన్యూ వ్యూ రిక్వెస్ట్ కూడా క్లిక్ చేసి అంటే చెక్ చేసుకోవచ్చు అప్లికేషన్ అంతా అయిపోయిన తర్వాత. సరే, ఇప్పుడు మొబైల్ నెంబర్ ఎట్లా అప్డేట్ చేయాలో చూద్దాం. దానికంటే ముందు ఇక్కడ అదర్ సర్వీసెస్ అన్నది చూసారా, షేర్ కాంటాక్ట్. ఓకే. సో దీని మీద నేను టచ్ చేస్తున్నా. ఇదిగోండి ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఈ క్యూఆర్ కోడ్ని మీరు వేరే వాళ్ళకి కనుక షేర్ చేస్తే మన డీటెయిల్స్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇక్కడ స్కాన్ ద క్యూఆర్ కోడ్ టు షేర్ యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని అంటుంది. ఓకే. సో ఎప్పుడైతే ఫస్ట్ స్టెప్లో మనం చెప్పుకున్నామో వాళ్ళ స్కానర్కి ఓపెన్ చేసి మన డీటెయిల్స్ పంపించవచ్చు. లేదా ప్రత్యేకంగా మనకు ఇప్పుడు వాళ్ళు స్కానర్ ఓపెన్ చేస్తారనుకోండి, అపోజిట్ వాళ్ళ స్కానర్ ఓపెన్ చేసుకుంటే మన స్కానర్ ఇట్లా ఇదిగోండి. అంటే మనం గూగుల్ పే, ఫోన్పేస్ వేరే వాళ్ళకి పంపించాలంటే స్కానర్ ఎట్లా ఓపెన్ చేస్తామో మన డీటెయిల్స్ కూడా వేరే వాళ్ళకి షేర్ చేయాలంటే ఇట్లా స్కానర్ ఓపెన్ చేసి వాళ్ళకి చూపెడితే వాళ్ళు వాళ్ళ యొక్క స్కానర్ ఓపెన్ చేసేసి మన డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేసుకుంటారు. ఈ విధంగా స్కానర్ని మన డీటెయిల్స్ స్కానర్తో వేరే వాళ్ళకి పేపర్లెస్ డాక్యుమెంట్ ఆధార్ ఎట్లా షేర్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూసాము. ఈ విధంగా అన్నమాట. అర్థమైందండి. ఏం లేదు, సింపుల్గా మన ఫోన్పే, గూగుల్ పే మనం వేరే వాళ్ళకి ఫోన్ నెంబర్ చెప్పే బదులు స్కానర్ ఓపెన్ చేస్తే వేరే వాళ్ళు స్కానర్ ఓపెన్ చేసేసి మనకు ఎట్లా పైసలు పంపిస్తారో మన స్కానర్ను స్కాన్ చేసి అట్లనే మన డీటెయిల్స్ ఇదిగోండి ఈ స్కానర్లో ఉంటాయి. వేరే వాళ్ళు స్కానర్ ఓపెన్ చేస్తే ఈ స్కానర్కి స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు పేపర్ అవసరం లేకుండా డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి షేర్ చేసే అవకాశం మనకి ఇక్కడ ఈ కొత్త యాప్లో రావడం అయితే జరిగింది. సో ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది చూసారా. సో షేర్ మళ్ళీ సేమ్ ఇట్లా ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, లేకపోతే మీకు పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి అట్లా. ఓకే. సో ఇక్కడ నేను ఒకరికి షేర్ చేస్తున్నా ఈ విధంగా అన్నమాట. సో వీరికి షేర్ చేసిన నెక్స్ట్. సో మళ్ళీ నేను బ్యాక్ వస్తున్నా. తర్వాత ఇక్కడ అడ్రస్ అప్డేటు, మొబైల్ నెంబర్ అప్డేట్ ఉంది. సో మొబైల్ నెంబర్ అప్డేటు అంతకుముందు గత వీడియోలో మనకి ఓన్లీ ఇంట్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఫాదర్ ఉన్నారు, ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు అనుకుందాం, పిల్లలు చదువుకుంటున్నారు. సో ఫాదర్ మొబైల్ నెంబర్ పెట్టడం వల్ల ఊకే వాళ్ళకి ఆ మొబైల్ నెంబర్ అనేది ఓటీపీ పోతే ఊకే ఫాదర్ని అడుగుతూ ఉన్నారు. సో అట్లా పిల్లల మొబైల్స్ వచ్చినాయి కాబట్టి పిల్లల మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలంటే పాత మొబైల్ నెంబర్కి ఓటీపీ పోతుండే. అట్లా లాస్ట్ వీడియోలో అంటే లాస్ట్ యాప్లో అంటే మొబైల్ నెంబర్ లేటెస్ట్ అప్డేట్ చేసుకున్నట్టే గత మొబైల్ నెంబర్ కూడా మన దగ్గర ఉండే విధంగా ఉన్నప్పుడు మాత్రమే మొబైల్ నెంబర్ అనేది ఈ యాప్ ద్వారా అప్డేట్ చేసుకునే ఫెసిలిటీ ఉండే. కానీ ఇప్పుడు మొబైల్ నెంబర్ పాతది ఉన్నా లేకున్నా కూడా ప్రజెంట్ మీ దగ్గర అవైలబుల్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్తోని ఎంట్రీ చేసేసి డైరెక్ట్ కొత్త మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇందుకోసం మనకు 30 days టైం అయితే పడుతుంది. 75 rupees ప్రాసెసింగ్ ఫీజు అయితే ఉంటుంది. ఇక్కడ వెరిఫై న్యూ మొబైల్ నెంబర్ విత్ ఓటీపీ, ఫేస్ అథెంటికేషన్ చేయాలి, డబ్బులు కట్టేసేయాలి. ఓకే. సో ఈ విధంగా మీరు ఇక్కడ కంటిన్యూ టు అప్డేట్ మొబైల్ నెంబర్ అని క్లిక్ చేసి ముందుకెళ్తే చాలా సింపుల్గా అయిపోతుంది. సో దీనికి మనకు ఆధార్ ఫేస్ అథెంటికేషన్, ఫేస్ ఆర్డీ ఫస్ట్లో మనం చెప్పుకున్నాము, అది కూడా ఇన్స్టాల్ చేసుకొని ఉన్నప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్. సో ఇక్కడ అడ్రస్ అప్డేట్ దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో గతంలో
మనకు కొంచెం లేట్గా వచ్చింది అడ్రస్ అప్డేటు. సో ఇక్కడ కూడా మనకి క్లియర్గా పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ ఆధార్ కార్డ్, యూ కెన్ అప్డేట్ యువర్ ఆధార్ యూజింగ్ ఏ ఫ్యామిలీ మెంబర్ అంటే హెచ్ఓఎఫ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ బేస్ కూడా గత మొబైల్ యాప్లో లేకుండే ఈ కొత్త వెర్షన్లో ఉంది. సో ఇది మనం ఓకే హ్యాపీగా ఫీల్ అయ్యే అంశం. సో ఇక్కడ మీరు ఏంటంటే 2 రకాలుగా ఆధార్లో అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అప్డేట్ యువర్ అడ్రస్ యూజింగ్ మీ దగ్గర పర్టికులర్ ఒక ఏదైతే అడ్రస్ ప్రూఫ్ ఉంటుందో ఆ అడ్రస్ ప్రూఫ్ని యూజ్ చేసి మీరు అప్డేట్ చేసుకుంటారా, లేదా ఏ ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ అని ఉంది. సో ఫ్యామిలీలో ఇప్పుడు తండ్రిది కరెక్ట్ ఉంది, సో భార్య చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు, భర్తది యాజ్ ఇట్ ఈస్గా అడ్రస్ ఉన్నప్పుడు. సో అట్లా ఏమైనా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారా అనేది 2 ఆప్షన్స్ ఉంటాయి ఇట్లా. అయితే చాలామంది అడుగుతున్నారు, ఇది డౌట్ ఏంటంటే వైఫ్ ఆఫ్ నాకు ఆధార్ కార్డులో ఇప్పుడు కరెక్షన్ చేసుకున్నప్పుడు అంటే అడ్రస్ చేంజ్ చేసుకున్నప్పుడు వైఫ్ ఆఫ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ డాటర్ ఆఫ్ కానీ సన్ ఆఫ్ కానీ రావట్లేదు అని అంటున్నారు. సో ఎవరైతే ఏ ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ యూజింగ్తోని మీరు చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ యొక్క డాటర్ ఆఫ్ కానీ సన్ ఆఫ్ కానీ కేర్ ఆఫ్ కానీ ఇది హస్బెండ్ నేమ్ కానీ వైఫ్ ఆఫ్ కానీ ఖచ్చితంగా వస్తుందండి. ఆల్రెడీ నేను ట్రై చేశాను, గతంలో వీడియో చేశాను, చూడని వాళ్ళంటే చూడండి. అయితే ఇప్పుడు ఆ ఆప్షను మనం సిస్టమ్ ద్వారా కాకుండా ఆన్లైన్ ద్వారా కాకుండా ఈ మొబైల్ యాప్ ద్వారా కూడా చేసుకునే ఫెసిలిటీ కొత్త వెర్షన్లో మనకు ఉంది. క్లియర్గా అర్థమైందండి. సో పైన సెక్షన్ మై డాక్యుమెంట్ అంటే మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ అంతా ఒక కాడి నుంచి ఒకటి కంప్లీట్గా షిఫ్ట్ అయ్యారు, మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేవు కాబట్టి మీ దగ్గర ఏదైనా ఓటర్ ఐడి కార్డో లేకపోతే కరెంట్ బిల్లో గ్యాస్ బిల్లో లేకపోతే హౌస్ ట్యాక్స్ లేకపోతే మన గవర్నమెంట్ గెస్టెడ్ సిగ్నేచర్ ఫామ్ ఫిలప్ చేసి అది పెట్టడం ఇట్లాంటి ఏదైతే ప్రూఫ్స్ ఉంటాయో ఆ ప్రూఫ్ని యూజ్ చేసి ఇది ఆధార్లో అడ్రస్ అనేది అప్డేట్ చేసుకుంటారా, లేకపోతే ఒక అడ్రస్లో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీలో ఎవరిదైనా ఒకరిది కరెక్ట్ ఉంటే వాళ్ళని యూజ్ చేసి ఇంకెవరిదైనా చేంజ్ చేసుకుందామని అనుకుంటున్నారా? ఓకే, సో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీని యూజ్ చేసి మిగతా వాళ్ళది అప్డేట్ చేసుకుందామని అనుకుంటున్నారా అనేది కింద సెకండ్ ఆప్షన్. మీ కన్వీనియంట్ ఎట్లా ఉన్నదంటే అట్లా చేంజ్ చేసుకోండి. సో ఎవరిదన్నా మనకు వీడియో వచ్చి రాగానే ఈ యాప్ ద్వారా ఎట్లా చేంజ్ చేయాలనేది వెంటనే నేను వీడియో చేస్తాను. ఓకే, సో ఇక్కడ మై డాక్యుమెంట్స్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి క్లిక్ చేస్తే కనుక మనకి ఇది కూడా 30 days ప్రాసెసింగ్ టైం అయితే ఉంది. సో అది వాళ్ళ యొక్క ప్రాసెసింగ్ టైము 75 రూపీస్ కూడా ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఓకే, ఇక్కడ రిక్వైర్మెంట్ ప్రూఫ్స్ కనుక మీరు చూసినట్లయితే కనుక ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఇన్ యువర్ నేమ్. సో మీ పేరు మీదనైతే ఖచ్చితంగా ప్రూఫ్ ఉండాలి, వేరే వాళ్ళది పెడితే ఇక్కడ ఓకే కాదు. ఓకే, ఇక్కడ సెలెక్ట్ అండ్ అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. సో ఫస్ట్ స్టెప్, తర్వాత వెరిఫై న్యూ డీటెయిల్స్, ఫేస్ అథెంటికేషన్, మేక్ పేమెంట్. సో ఈ విధంగా మనకి ప్రాసెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎవరైనా వస్తే వెంటనే మొబైల్ ద్వారా చేసి మీకు అందిస్తాను వీడియో. సో ఫ్యామిలీ మెంబర్ యూజ్ చేసి కూడా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. సో రిక్వైర్డ్ ఏది ఆధార్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది యూజ్ చేసి మా పిల్లలది లేకపోతే మా భార్యది చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ 2 రకాల స్టెప్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఇక్కడ స్టెప్స్ ఫర్ ఫ్యామిలీ మెంబర్లో ఆఫ్టర్ యువర్ సబ్మిషన్ యువర్ రిక్వెస్ట్ దెన్ దే విల్ రిసీవ్ ఏ SMS అండ్ షుడ్ అప్రూవ్ ఇట్ ఇన్ ఆధార్ యాప్. సో ఇప్పుడు నాది ఆధార్ కార్డ్ యూజ్ చేసి మా పిల్లవాంది అడ్రస్ అప్డేట్ చేసిన తర్వాత 75 రూపాయల 75 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత నా ఆధార్ కార్డ్ లాగిన్లోకి వాళ్ళ యొక్క రిక్వెస్ట్ వస్తుంది. దాన్ని యాక్సెప్ట్ కొట్టితేనే మాత్రమే ఈ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ యూజ్ చేసినటువంటి ఆధార్ అప్డేట్ ఏదైతే ఉందో అది ఓకే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మర్చిపోతే అది అక్కడనే ఉంటుంది, ఇది ఇక్కడనే ఉంటుంది. రైట్, సో మొత్తానికైతే మనకు ఈ విధంగా కొత్త ఆధార్ యాప్లో వచ్చినటువంటి అప్డేట్స్ అండ్ అఫ్ కోర్స్ మీరు ఏంటి ఇక్కడ ట్రాక్ కూడా చేసుకోవచ్చు మీ యొక్క అప్లికేషన్ ఏది. ఇక్కడ రివ్యూ అండ్ ఫ్యామిలీ రిక్వెస్ట్ ఉంది కదా, అదనమాట. అట్లా యూజ్ చేసి కూడా మీ యొక్క ఎక్కడ దాకా వచ్చింది ఏంటి అనేది మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హెల్ప్ బటన్ అండి. సో ఇక్కడ హెల్ప్ లైన్ బటన్ ఉంది. సో మనకి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి మన క్వశ్చన్స్ అడగచ్చు అండ్ కాంటాక్ట్ కావచ్చు. సో ఇక్కడ కాంటాక్ట్ అస్ దాని మీద క్లిక్ చేస్తే కనుక టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 1947, ఈమెయిల్ ఐడి వచ్చేసి help@uidai.gov.in. సో వీరికి ఏదైనా ప్రాబ్లం మన కరెక్ట్ డాక్యుమెంట్ ప్రూఫ్ సబ్మిట్ చేసినా కూడా రిజెక్ట్ అయితే వారికి మనం ఫోన్ చేసి అడగచ్చు. లేకపోతే వాళ్ళు రెస్పాండ్ కాకపోతే ఆ ఈమెయిల్ కూడా మనము ఈమెయిల్ చేయొచ్చు. మీకు ప్రాబ్లం అనేది సొల్యూషన్ దొరుకుతుంది అనమాట.
సో ఈ విధంగా కొత్తగా ఆధార్ మార్పులు చేర్పులు చేసి వచ్చినటువంటి యాప్ గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. సో ఇంతగా పేషెంట్స్ కొద్దీ నేను మీకు చెప్పినందుకు మీ తరపున నేను ఒక లైక్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మరి కొందరు షేర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.